డూ యువర్ బెస్ట్ అండ్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. కొందరు శత్రువుల గురించి బాధపడుతూ ఉంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తారు, శత్రువులను మన్నించరు, క్షమించరు. అది దట్స్ నాట్ ఎ ప్రాపర్ వే. యాజ్ అ క్రిస్టియన్ యూ షుడ్ లెర్న్ టు ఫర్గివ్ యువర్ ఎనిమీస్. డూ గుడ్ టు దెమ్ దట్ డూ హార్మ్ టు యూ. నీ కీడు చేసిన వారికి బదులుగా నువ్వు మేలు చేయడం నేర్చుకోవాలి. అది ప్రభు పద్ధతి, ప్రభు స్వభావం. నీ ఒకవేళ కీడు చేయాలని అనుకుంటే యు ఆర్ నాట్ అలవింగ్ గాడ్ టు వర్క్. దేవుడు పని చేయడానికి నువ్వు తావివ్వడం లేదని అర్థం. దేవుడు పని చేయడానికి నువ్వు ఎప్పుడు స్కోప్ ఇస్తావు, ఎప్పుడు తావిస్తావంటే దేవుడు చెప్పినట్టు విన్నప్పుడే. చూడండి, నీకు ఒక శత్రువు ఉన్నాడు, వాడిని క్షమించడానికి నీకు మనసు రాదు. అప్పుడు దేవుని ఫార్ములా అంతా తికమక అయిపోతుంది. కీడుకు ప్రతి కీడు ఎవ్వరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు. చూడండి, యోగ్యమైన వాటి మీదనే ఉండాలి నీ ధ్యాస. వాడు కీడు చేసినాడా, వాని పని పడతా, వాని తాటా తీస్తా, వాని తడాకా తీస్తా, ఇలాంటి మాటలు విశ్వాసి నోటికి రాకూడదు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి అనుమతించడం లేదు పని చేయడానికి. నువ్వు దేవుని నియమాలు, దేవుడు చెప్పిన ఆదేశాలు పాటించినప్పుడు యు ఆర్ అలవింగ్ గాడ్ టు వర్క్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ లైఫ్ ఆర్ యువర్ పర్సనల్ ప్రాబ్లమ్స్. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ఎప్పటికప్పుడు క్షమించాలి. నీ హృదయంలో ఏ వ్యసనం పెట్టుకోవద్దు, అది కీడు కారణమైపోతుంది.